నిత్యం ఎదుగుతున్నాం, ఒక రోజు పోతున్నాం. మన పని ఇంతే. తినడానికి సంపాదించుకోవడం, ఉండటానికి సంపాదించుకోవడం, మన జీవితం అంతా సరిపోతుంది. రాత్రి పగలు విరామం లేకుండా సంపాదించుకోవడానికే సరిపోయింది. మరి దైవశక్తిని పొందేది ఎప్పుడు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచిస్తారు? దైవశక్తితో ఏం బలం వాళ్ళకి? మనకిప్పుడు ఎందుకు కాదు దైవం? దైవం ఏం చేస్తాడు దేవుడు వస్తే? మనమేదో మనం సంపాదించుకోవాలా? డబ్బులు వెనకేసుకోవాలి, కడుపు అనేది తింటాం, కంటి నిండా నిద్రపోవడం. ఇదే సుఖం, ఇదే హాయి. ఇంతకు మించిన హాయి ఇంకొకటి లేదు. తినడం, చేసి నచ్చేపు చేసుకోవడం, సంపాదించినాడు కూడబెట్టుకోవడం, హాయిగా నిద్రపోవడం. ఇంతవరకే మన జన్మ అనే పరిధిలోనే ఉంటాం మనం. కాదు, ఇది కాదు, ఈ శరీరం నాది కాదు. దీంట్లో ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆ ఆత్మజ్యోతిని నేను. అది శరీరం నకశిక పర్యంతం ఆ వెలుతురు వస్తూనే ఉంది. నేను ఆత్మజ్యోతిని చూడాలి, ఆత్మశక్తిని కనుక్కోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి అన్న తపన ఎవరికైనా ఉందా? నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి, జన్మ పరంపరను తప్పించుకోవాలి, ముక్తి పొందాలి. ఇది ఎవరికైనా ఉందా ఈ ఆలోచన? లేదు. వాడు మరేది సంపాదించాడంటే నేను సంపాదించలేకపోయింది, వీడు చూడంటే వాడు చూడండి. సంపాదించుకోవడం, కోపెట్టుకోవడం, తినడం, ఒకనాడు వెళ్ళిపోవడం, అదే సుఖమైంది మనకి. మహాత్ములు ఏం చెబుతున్నారు? దేవుడు, మహాత్ముడు, ఇది కాదు సుఖం. సంసారం సుఖం కాదు, శరీరం సుఖం కాదు. ఇప్పుడు ఎవడో ఒకడు అన్నాడు, పెళ్ళి రోజేళ్ల పంట అని. అరే పెళ్లి చేసుకుంటే 100 ఏళ్ళు పంట అది అన్నాడు. ఎవడన్నాడు? తెలియదవా? ఇదేనంట నీకు తెలిసింది, పెళ్ళంటే 100 ఏళ్ళ మంట. ఇప్పుడు ఇది మనకు మంటగా ఉందా, తీయగా ఉందా? ఎనలేని తీపిగా ఉంది. ఇప్పుడు మంట అనేది ఒక క్షణం కూడా మనకు అనిపించటం లేదు. 100 ఏళ్ల మంట అని ఎందుకన్నారు? నిజం అబద్ధం? అది నిత్య సత్యమైంది ఆ మాట. 100 ఏళ్ల మంట, దానికే మనం ఎగబడి అరువులు దాచి ఆశపడి ఆ సంసార పాపాలు ఇరుక్కొని పోతాను.
ఇరుక్కొని పోయి ఆ బురద గుంటలోనే దిగుబడి అక్కడ అయిపోతున్నాం. ఇదేనా పరమావధి? ఇంకేదైనా ఉందా? దాంట్లో పరమార్థం ఉందని చెప్పండి. నేను ఒప్పుకుంటాను, నేను కూడా మీతో పాటు వస్తా. శబ్దాలలో పరమార్థం ఉంది. పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, అప్పటి పిల్లలు కనడం, సంపాదించుకోవడం, పోబెట్టడం, ఆమెను వెళ్ళిపోవడం, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది పరమావధ. దీంట్లో ఎప్పుడన్నా దేవుడు కనపడ్డా? దైవశక్తి లభించిందా? ఆత్మ సాక్షాత్కారం అయిందా? జన్మ పరంపరలు తప్పించుకున్నావా? మరి నేను ఈ జన్మకి ఎందుకు వచ్చాను? పుట్టడం ఎందుకు, పెరగటం ఎందుకు, చావటం ఎందుకు అనే ఆలోచన లేకపోయినాయి మనకి. మహాత్ములు ఏం చెబుతున్నారు? పక్క వదిలిగారు వాళ్ళు. ఈ సంసార కోపం నుంచి, బురద గుంటలో నుంచి పక్క వదిలిగారు. ఈ సంసారం ఎలాంటిదంటే ఊది గుంట, అంటే దొంగొబ్బలి గుంట. ఆ దొంగొబ్బలి ఎలా ఉంటుందంటే నేల జోయికిపోతుంది. జోయికిపోయిన పైన అట్టగట్టి బాగా డెడబైని అట్లగా మామూలు నేలనే ఉంటుంది చూసేదాన్ని. అయితే మనం తెలియక దిగేస్తుంది అట్లే. దిగితే అంతా నీళ్లు కాదు, అది మట్టి కాదు, నీళ్ళతో కలిపిన జావ. ఎవడో ఆమెను పడిపోవటమే. ఈయన అందరితో పట్టు చిక్కేది ఏమీ లేదు. పట్టుకున్న నాటి ఏ చిక్కదు, ఒడి చిక్కదు. ఒడ్డుకు పోదామని అనుకుంటే అవి నీళ్లు కాదు, ఏదేసుకుంటే ఒడ్డుపోవటానికి. నీళ్ళు అయితే ఒక గుంటలో పడ్డా ఒక్కొక్కడు ఈదుకుంటే బయటికి పోతాడు. ఇది ఈదడానికి వదలలేదు. ఇది దిగబడ్డామని ఆమె దిగబడిపోవటమే. కాలు కదిలించలేము, చెయ్యి కదిలించలేము. సంసారం అలాంటిది అన్న భావన కనుక మనకు వస్తే మనసుకి, నేను ఈ దొంగొప్పడి గుంటలో దిగబడ్డాను అన్న భావన కనుక మన మనసుకు వస్తే కాస్త చేరుకోగలుగుతాం. ఎప్పటికీ రాదు. అది ఏమీ లేదంటాం. అవి దేని మీద కోరికలు లేవు, దేని మీద ఆశలు లేవు. సర్వం వదిలిపెట్టేశాను, అంత వాళ్ళకే వదిలిపెట్టేశాను. నాది ఏం లేదు ఇప్పుడు అంటాం. ఎవరికి? కొడుకుకి, కోడళ్ళకి వదిలిపెట్టేశామంటాం. ఏది వదిలిపెట్టం. ఇంకొకరు తగిలించుకోవటమే. వదిలిపెట్టింది ఏమీ లేదు. వదిలిపెట్టాను అంటాం, అంతకన్నా తగిలించుకొని ఉన్నాం. మరి ఇది వదిలేది ఎప్పుడు? ముక్తి పొందేది ఎప్పుడు? వదిలేది లేదు, ముక్తి పొందేది లేదు. మనం అయితే ముక్తి పొందాలి అనుకుంటే ఎలా చేయాలి? ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఎలా? మన జన్మను మనం మార్చుకోవాలి. చావు పుట్టుకలు లేని అమరత్వాన్ని, బ్రహ్మపదాన్ని పొందాలి.
అంటే పూర్ణ వైరాగ్యం కలగాలి. సంసార మీద, శరీరం మీద పూర్ణ వైరాగ్యం కలగాలి. ఆత్మ మీద నమ్మకం, ప్రేమ అతీతంగా వెళ్ళి రావాలి. ఎట్లా వస్తుంది? నాకు రావడం లేదే. ఆత్మ మీద నాకు విచారం లేదు. ఎట్లా వచ్చింది అది? ఎడగేయమంటారు నన్ను అని మనం ప్రశ్నలు అడుగుతాం. ఎట్టొచ్చుదని చెప్తే నమ్ముతాం మనం. మహాత్ములు చెబుతున్నారు, కామ, క్రోధ, లోభము, మనం ఆశ్చర్యాలు వదిలిపెట్టమని. వాటిని వదిలిపెట్టాము మనం. పాపం ఎప్పుడన్నా పోయిందా? క్రోధం పోయిందా? అసూయ పోయిందా? మోహం పోయిందా? మదం పోయిందా? మత్సరం పోయిందా? వీటిలో ఏ ఒక్కటన్నా ఒక్కదాన్నన్నా చంపుకోవడమా? నాకు ఇప్పుడు ఏం లేదు, దేని మీద కోపం లేదు, నాకు కోపం అంతా పోయింది. అబ్బో, ఇదివరకు కోపం అయితే 2 మడతలు కొట్టేది, ఇప్పుడు కోపం లేదు, ఏం లేదు, చాలా శాంతం పెట్టిపోయింది, హాయిగానే ఉంటున్నాను, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం మనం. ఎందుకు? ఏమి చేయలేక, అరవలేక, పాపం వస్తే శరీరం బల ఉడికిపోయి పరిగెత్తలేక, ఎగిరి గంతులేయలేక, పాపం వచ్చి అటు ఇటు దోకలేక, పెద్ద పెద్దంగా అరవలేక ఇలా చెప్పుకుంటాం మనం. కాదు, లోపలది మనం బరిపెత్తకపోయినా లోపలది బరిగెత్తుతూనే ఉంది. అది మంట మండుతూనే ఉంది. అజ్ఞానమైన మంట, ఈ సంసార మంట, మనల్ని నాశనం చేసే మంట మండుతూనే ఉంది లోపల. అది మనకు తెలియలేదు. అయితే మా ఆత్మలు ఏం చెబుతున్నారు అంటే, నాయనలారా, మీరు ఇలా ఎందుకు అన్యాయం అయిపోతారు? దేవుడు సర్వత్రా ఉన్నాడు. 7 14 లోకములు ఆయన పిచ్చిలోనే ఉన్నాయి అని చెబుతున్నాడు. 7 14 లోకాలు ఆయన బొద్దలో ఉంటే ఆయన ఎంతోడు, ఇంకా ఎంత గొప్పవాడైనా. వీటన్నిటికీ మించి నుమ్రెత్తలు మించిన వాడైతే ఆయనకి బొద్దల అంత భూదేవతలుగా ఉన్నాయి. మరి అంతటి వాడు భగవంతుడు, నిరాకారుడు, నిరంజనుడు, జ్యోతి స్వరూపుడు, అమృత స్వరూపుడు, ఆనందధాముడు, ప్రేమ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, సర్వత్రా ఆయన కళ్ళే, సర్వత్రా ఆయన చెవులే, సర్వత్రా ఆయన శిరస్సులే, సర్వత్రా ఆయన పాదములే, సర్వత్రా ఆయన చేతులే. అంతా నిండి ఉన్నాడు. నిండి ఉన్నాడే సంగతి మనకు తెలియదు. ఎక్కడైనా గుళ్ళు ఉన్నాడు దేవుడు, గుళ్ళు పోయి పూజ చేపించుకుందాం అనేది, గుళ్ళు పోయాను, పూజ చేయించుకున్నాను, టెంకాయ పెట్టాడు, కర్పూరాలు తిప్పించుకొని చేలో తీసుకొని వస్తాం. ఇది పెద్ద గొప్పగా చెప్పుకుంటామా? నేను ప్రతి పండక్కి ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లు అడుక్కోవాలి, కడుక్కోవాలి, ఇల్లు కడుక్కోవాలి, మరి ఇల్లంతా పూజ కొట్టుకోవాలి,
దులుపుకొని పారగొట్టుకొని ఇల్లంతా కడిగి నేను స్నానం చేసి తలంటి గారు స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి దేవుడికి అంత రెండు పూలు పెట్టి ఆయన మందర అంత నైవేద్యం పెట్టి కడుపులో ఆర్పిస్తాను. నాకు ఇది ఎప్పుడు అలవాటైపోయింది బాగా. ఏమో కానీ దేవుడు దీపారాయణ చేసి నేనే పని చేయను అంటాం, అనుకుంటాం. నేను చేసేది మంచి పనేలే, పుయ్యం వచ్చే పనేలే, దేవుడికి అడిగే చేస్తున్నాను, నేను దేవుడికి దీపారాయణ చేస్తున్నాను, నైవేద్యాన్ని పెడుతున్నాను అనుకుంటాం పెద్ద గొప్పగా. ఇది కాదు గొప్ప. చేయొద్దని చెప్పలేదు, చేయాల్సిందే, దేవుడు పూజ చేయాల్సిందే. కానీ అదే అంతవరకేనా అనుకుంటే అది పరమ అజ్ఞానం. ఎగమెరిగిన బ్రాహ్మడికి ధన్యమేల అన్నట్టుగా ఆత్మసాక్షాత్కారం పొందండి ఒకసారి. నేను ఆత్మదేవుడిని, ఆత్మస్వరూపుణ్ణి అని చరణ చేసుకోండి. ఆత్మజ్యోతిని, వరదయ జ్యోతిని చూడండి కనులాన. ఓంకారం చెవలాన వినండి. ఆనందంతో హృదయం నిండిపోవాలి. హృదయం పట్టకుండా నాలుగు దిశలు ఎంతో పరుచుకొని పోతుందా ఆ శక్తి. మహాత్ముల దగ్గర చుట్టూ 100 అడుగుల దూరం జగజ్యోతి అఖండంగా వెలుగుతూ ఉంటుందంట. ప్రేమ కూడా అలా వెలుగుతూ ఉంటుందంట. అంత తీయగా, అంత అమృతంగా ఉంటుందంట. ఇది మనం ఎప్పుడైనా చూసామా అన్నారు, కానీ శాస్త్రాలు చెబుతున్నాయి, కానీ మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఏ చూద్దాం అనుకున్నామా? అది లేదు. నేను చేస్తున్నానే అనుకుంటాం. దేవుడు చూద్దామని, ఆత్మసాక్షాత్కారం పొందుదామని, నేను ధ్యానం చేయాలని కూర్చొని ఒక కట్టోడు ధ్యానం చేస్తాం. కళ్ళు కూర్చొని కట్టోడు కూర్చుంటాం. కూర్చొని ఏం చేస్తున్నావు తెలియదు. ఎందుకు కూర్చున్నావు తెలియదు. కూర్చుంటే ఏం కనపడుతుంది? ఏమీ లేదు. ఏం వినపడుతుంది? ఏమీ లేదు. అని కూర్చుంటాను కట్టండి. మా గురువు గారు ధ్యానం చేయమని నన్ను, నేను రోజు నిద్ర లేచి ఎప్పుడు ధ్యానం చేస్తాను, ధ్యానం గంట సేపు కూర్చుంటాను. అబ్బో ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అని చెప్పుకుంటాను. ఎందుకు ఉంది ఆనందంగా? ఏం చూసి పడుతున్నావు నువ్వు? తోడు కూర్చున్నారైతే హాయిగా నమ్మగా నిద్ర, నిద్రకుండా నిద్రపోయి జారిపోయి నిద్రతోటే కూర్చుంటాం. కష్టపడి ఒళ్ళు మనిషి నిద్రతో కూర్చుంటాం. కష్టపడికి ఈ నిద్ర సరిపోయి మాకు వదిలి నెలకు వచ్చింది. నాకు వచ్చేటప్పటికే నాకు అడుగు వేసేది, నా పిల్లలు అబ్బో ఇలా బాగా కూర్చుంది నాకు ధ్యానం. ఎలా కుదిరినట్టు ఇప్పుడు కుదరదు అంటే ఇవాళ ఎక్కువగా ఇవాళ పోయినట్టు నిద్ర ఎప్పుడు బాగా. ఇదే మనం చేసే పని. ధ్యానంలో కూర్చొని నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చెప్పండి. అందరూ ధ్యానం చేసేవాళ్ళే. దేవుడు అంటే అందరికి ఇష్టమే. ఎంత ఇష్టం? దీపారాయణ చేసాను, కాతకత్వం వెలిగించి కళ్ళకత్వం పోవటం అదే ఇష్టం.
దేవుడు చూద్దాం ఎప్పుడైనా పిచ్చి కలిగిందా, తపన కలిగిందా, ఆరాటం కలిగిందా, దేవుడితో మాట్లాడదామన్న ఆలోచన కలిగిందా? ఏమన్నా కానీ దేవుడి కళ్ళతో చూడాలి నేను అన్న ఆరాటం, తపన, హృదయం తప్పించిపోయిందా? ఏం లేదు. మరి ఏమి లేకుండా దేవుడు ఎలా కనపడతాడు మనకి? కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటంతట. ఏది సముద్రంలో అడుగు పెట్టకుండా నీళ్ళలో అరికాలు కూడా తడవకుండా సముద్రాన్ని దాటొచ్చంట. కళ్ళు తడవకుండా దేవుణ్ణి చూడలేదు అన్నారు. అంటే అర్థమైంది, దేవుడి మీద దిగులు పెట్టుకొని, ఆ ప్రేమ పెట్టుకొని, ఆ ప్రేమలో అతీతంగా ప్రేమ అయినప్పుడు, ప్రేమ పొంగినప్పుడు కళ్ళండి నీళ్లు ధారాపాతం కాస్తాయి. ఏడుపు వచ్చినా నీళ్లు కాస్తాయి కంట్లో, ఆనందం ఉప్పొంగినా కడుపుతో నీళ్లు కాస్తాయి. మరి అలా కళ్ళు తెరవకుండా దేవుడు చూడలేమంటారు. ఎవరో ఏడ్చామా దేవుడి కోసం? ఎప్పుడైనా ఏడ్చామా? దేవుడా నువ్వు కనపడయ్యా, ఓ భగవంతుడా నన్ను ఎందుకయ్యా అని తలాడ పెడతావు, నీ కోసం నేను తప్పించిపోతున్నాను అని ఎప్పుడన్నా ఏడ్చామా దేవుడు పట్టుకొని? మరి ఇదేనా మనం చేసే పని? మన బతుకుతుంది ఇంటికరా తిట్టడానికి, నిద్రపోవటానికి. అంతేనా? ఒకరు ఒకరు పని చేసుకుంటాం, లేకపోతే తెల్లవారుతో నిద్రపోతాం హాయిగా. ఇది చేసుకోవడం, తినడం, నిద్రపోవడం. ఇదే ఆనందం అయిపోయింది మనకి, ఇదే మోక్షం అయింది. ఇది కాదు మోక్షం, ఇది కాదు ఆనందం, ఇది కాదు సుఖము. ఆత్మసుఖం వేరే ఉంది, ఆత్మానందం వేరే ఉంది, ఆత్మ ప్రకాశం వేరే ఉంది, ఆత్మామృతం వేరే ఉంది. దానికి ఎప్పుడన్నా పరిగెత్తాం మన వాటికి? ఎప్పుడు పరిగెట్ల. ప్రకాశానికి కానీ, ఆనందానికి కానీ, ఓంకారానికి కానీ తపన పడ్డావా? మరి ఓంకారం ఎవరైనా వింటున్నారా? ఎప్పుడన్నా విన్నారా నీ జీవితంలో? వింటే ఎంతమంది విన్నారు? మరి ఎంతమందిని కూర్చోనున్నా మనం దేవుడి దగ్గర? ప్రతిరోజు దేవుడిని పూజ చేస్తూనే ఉంటాం, ధ్యానం చేస్తూనే ఉంటాం. ఈ జయంతోత్సవాలు 24 గంటల దేవుడి కర్మలు చేస్తూనే ఉంటాం, దేవుడి ముందరనే ఉంటాం. దేవుడు ఎప్పుడైనా వెలికాడా మనతోటి? దేవుడికి అభిషేకాలు చేయటం, అలంకారాలు చేయటం, పూలమాలలు వేయటం, దండం పెట్టడం ఎప్పుడన్నా వెలికాడా? లేదు. ఏందయ్యా నాతో పలకు, నేనేం చేశాను, నేను అంత పాపం చేశారా, నాతో ఎందుకు పలకు నువ్వు అని ఎప్పుడన్నా అడిగావా? ఎందుకు అడగకూడదు? అని చూడండి, ప్రేమతో, హృదయం ప్రేమతో నిండుకొని అమృతమయమై ఆ విధమైన తత్వం ఉన్నప్పుడు అడగండి దేవుడిని, ఎందుకయ్యా నాకు కనపడవు, ఎందుకయ్యా నాతో మాట్లాడవు అని అడగండి ప్రేమతో. ఎవరికి కావాలి ఇప్పుడు దేవుడు అడగటానికి? దేవుడితో మాట్లాడాలని ఎవరి ముందు ఆశ ఎందుకుంది? ఎవరికి పోలేదు.
కాకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను చెప్పుకుంటాడు. ఏమీ లేదు. అది కాదు, ఇది కాదు. ఈ జగత్తు శూన్యమే, సంసారము శూన్యమే, శరీరము శూన్యమే, ఈ సర్వము శూన్యమే. ఇదంతా మాయ. జగత్తు ఒక మాయ, సంసారం ఒక మాయ, మన శరీరం ఒక మాయ, మన బతుకే ఒక మాయ, మన జీవితమే ఒక మాయ, జీవుడే ఒక మాయ. మన లోపల ఉంది ఇప్పుడు ప్రాణం ఉంది, అదే ఒక మాయ. ఇది ఆత్మను తెలుసుకోకుండా మన నాటకం ఆడుతుంది ఈ జీవుడు, ఈ బొమ్మలాట ఆడుతుంది. అసలు తనెవరో తను తెలుసుకోకుండా ఈ జగత్తులో తోలుబొమ్మ జరుగుతూ ఉంది. నేను ఎంత వాడినంటే అంత వాడినంటే, ఎంత సంపాదించానంటే అంత సంపాదించానంటే, మిద్దెలు కట్టానంటే, పొలాలు కొన్నానంటే, బంగారం సంపాదించానంటే, డబ్బు బ్యాంకులు లేదు దాచిపెట్టానంటే, ఈ గొప్ప చెప్పుకుంటూ జరుగుతుంది. ఉబ్బు సొబలుగా ఒకనాడు వాడు వస్తాడు దునపోతుడికి, బాబాయ్ అంటాడు, ఎత్తుకోపోతాడు. ఎడిపోయిందో ఇదంతా, సంపాదించింది ఎడిపోయిందో, బంగారం ఎడిపోయిందో, డబ్బు ఎడిపోయిందో, ఇంటి ఎడిపోయిందో, పొలం ఎడిపోయిందో, ఆస్తులు అంతా ఎడిపోయో ఏమీ లేదు. ఇట్లా అవుతుందే మన జీవితం. ఎందుకు ఇలా కావాలి మన జీవితం? ఎందుకు మనం బాగుపడకూడదు అనేది ఏమన్నా ఒక్కసారి అనిపించింది జీవితంలో, 100 ఏళ్ల జీవితంలో అనిపించలే. దేవుడు ఊసే, దేవుడు అవసరమే పని, మనకు అవసరం లేదు. దేవుడు మనతో పలకాల్సిన అవసరం లేదు. మరి ఇది 100 ఏళ్ల మంట కాకపోతే 100 ఏళ్ల పంట ఎట్ట అవుతుందో ఆలోచించండి. సంసారం 100 ఏళ్ల మంట అంట. అందుకనే సమర్థరామదాసు ధ్యాన యోగంలో ఉండి తన నిజస్థితిని తెలుసుకుంటూ, యోగిలాగా అలా ఉంటాను అలాగే ఉంటాను, అందరూ వాళ్ళు చూసి, ఏందమ్మా మీ కొడుకు పలకడు మాట్లాడు, కూర్చొని లేవడు, కళ్ళు మూసుకొని ఆమెను కూర్చుంటాడు, ఏందమ్మా చేసేది, నువ్వేం చేస్తారో గమనుంటావు అని ఎలా అనసాగాడు. కొన్ని రోజులు అన్నారు. పెద్దోడయ్యాడు, వయసుకు ఇచ్చాడు. ఏమమ్మా ఏంది ఆమెను కూర్చుంటాడు, ముద్దురా చెప్పాలా, పని లేదు, పాట లేదు, ఏమీ లేదు, ఇది రాదు కానీ పెళ్లి చెయ్యి, పెళ్ళం వస్తే వాడే మారిపోతాడు, అది ఒకటేనో నువ్వు వేసింది చెయ్యి అని చెప్పారట అమ్మకి. ఇతనేమంటున్నాడు, నేను సన్యాసం తీసుకుంటానమ్మా అని అంటున్నాడు. అప్పుడప్పుడు నేను సన్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది, నా మనస్సు ఉండటం లేదు అని చెబుతున్నాడు. అప్పుడప్పుడు అడిగింది, అయ్యా నువ్వు పోతే పోయావు కానీ నాకు ఒక అడవి అయ్యా అన్నాడు తల్లి. ఏందమ్మా అడుగు అన్నాడు. ఏం లేదు ఆయన, నేను పెళ్లి చేసుకుంటానని నాకు చేత చెయ్యి, మాట నాకు అన్నాడు. ఆలోచించాడు. పెద్ద ముషిన్నో దాన్ని మెడగట్టుపోతుంది. ఇప్పుడు ఆ రాశి వచ్చి నా నెక్కితే కానీ ఆయనకు సులభంగా ఉండదు, ఆనందంగా ఉండదు. మనకి ఆ రాశి వచ్చి నాకు పాతాళంలోకి తొక్కుతుంటే హాయిగా చూస్తాడు. అందుకు కావాలి. సరే చూశాడు. ఇవ్వకపోతే మాట ఇవ్వకపోతే ఏడుస్తుంది.
దిగులు పడుద్ది. కొన్నాళ్ళకి ఆ దిగులు పెట్టుకొని చచ్చిపోతుంది. ఎందుకు ఎంత పెళ్ళామని అట్టే పెళ్లి చేసుకుంటానులేమని మాట ఇచ్చాడు, చేతులు చేసాడు. ఆహా, నా కొడుకు నా మాట ఇచ్చాడనే ఈయన ఎక్కడికి వాడు సంసారంలో ఉంటాడు, పెళ్లి చేస్తే సంసారం తగలకూడదే, ఇక్కడ ఎటుపోడు అది సంతోషపడింది, పిల్లని మాట్లాడింది, పెళ్లి చేస్తుంది. ఓ మనిషి మొత్తం చూసి పెళ్లికి కూర్చోబెట్టి, ఇద్దరు కూర్చోబెట్టి చుట్టుపక్కలందరిని పిలిచి, భజంతులను పిలిచి, పురోహితుడిని పిలిచి పెళ్లి చేస్తుంది. అంతా అయింది, మంత్రాలన్నీ అయిపోయి పూజ చేసేసాడు, విఘ్నేశ్వరుడు పూజ చేశాడు, మంగళసూత్రం పూజ చేశాడు గ్రామంలో. సామాన్యమైన పూజ చేశాడు, కులదేవత పూజ చేశాడు. తాలుబడి కట్టవయ్యా అన్నాడు. ఆ తాలుబడి తీసుకున్నాడు. భార్య మెడలో కట్టాడు. అమ్మ మహానందపడుతుంది. పక్కన కూర్చొని ఎదురుకుండా కూర్చొని తాలుబడి కట్టేశాడు. మూడు మళ్ళీ వేశాడు. లేచి నుంచొని చూశాడు. జనం ఎటు పలసగా ఉన్నాడో అలా చూశాడు. ఈ పలసగా ఉన్న జనంలో పడి పరిగెత్తుకొని అంత లేకుండా పోయిపోయాడు. ఎందుకు పారిపోతాడో ఎవరికి అర్థం కాన. ఏంద్రా పారిపోతాడు, పరిగెత్తాడు ఏంటి అసలు, ఎందుకు పరిగెత్తున్నాడు అని అనుకునేవాళ్ళు కానీ ఒక్కరు కూడా ఎంటబడ్డవాళ్ళు లేరు. వెనకెళ్ళి పరిగెత్తి పట్టుకొని ఎందుకు ఆయన వెళ్తావు, నీకేం బాగా వచ్చింది అని అడిగిన వాళ్ళు లేరు. వెళ్ళిపోయినాడు అంతలేమని. ఎవరు పాటు కనపడి కూర్చొని చూస్తున్నాడు. ఈ వచ్చిన చుట్టాలకి ఏం పని, ఆయన వెళ్ళిపోతే పట్టుకోవాలని ఏం పని. నేను అదే పోతా ఇక్కడ అంతులేరు. ఆమెను పోయినాడు. అమ్మకి ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టి ఉన్నాడు. అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. పరిగెత్తిపోయాడు అంత లేకుండా వదిలిపెట్టి. తను సిద్ధి పొందాడు కొన్నాళ్ళకి. మనం పరిగెత్తి పెళ్లి చేసుకుంటాం. అది పెళ్లి చేసుకొని పరిగెత్తి వెళ్ళిపోతే మనం పరిగెత్తి పెళ్లి చేసుకుంటాం. ఎప్పుడెప్పుడా 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 ఏది కోరి పెళ్లి చేసుకుంటాం. మా వాళ్ళు నన్ను ఎప్పుడు వదిలిపెట్టదు, నా మీద మా ప్రేమ, మా వాళ్ళకి నేనంటే మా ఆవిడికి ఎంత ప్రేమ అనుకుంటుంటాడు. ఆవిడ కూడా అనుకుంటాడు, నా ఆయనకి నా మీద ప్రేమ, నేనంటే అసలు వదిలిపెట్టడు, నన్ను వెయ్యి మగులను వదిలిపెట్టడు, బయటికి పట్టుకొని తిరుగుతుంటాడు, నన్నే ఎప్పుడూ కండగని పెట్టి చూస్తుంటాడు. ఎక్కడన్నా ఉండి, ఎంత దూరంలో ఉండి నన్ను జాగ్రత్తగా నన్ను చూస్తుంటాడు. ఈ పిచ్చి ఏమది, ఆ పిచ్చి వాడిది. ఇది మన పిచ్చి, మానవ పిచ్చి ఇదే పరమ అజ్ఞానం, పరమ అన్యాయమైనటువంటి వ్యవహారం ఇది. దీంట్లో నుంచి బయటపడేది ఎప్పుడు? భర్త మీద భార్యకి విరక్తి కలగాలి, భార్య మీద భర్తకు విరక్తి కలగాలి, సంసారం మీద విరక్తి కలగాలి, జీవితం మీదనే విరక్తి కలగాలి. ఒక్కోటి విరక్తి కలుగుతూ వచ్చి ఆఖరికి జీవితం మీదనే విరక్తి కలగాలి. ఈ జీవితం నాకెందుకు, నాడు బతికే నేనేం చేశాను, సావు తర్వాతకి వస్తుంది, సావు దగ్గరికి వస్తుంది.
సావు దగ్గరికి వస్తున్నా, నేనేం చేశాను? నాకెందుకు ఈ పిచ్చి? దాన్ని నేను తెలుసుకునేది ఎప్పుడు? నా జీవితాన్ని నేను కడతీర్చుకునేది ఎప్పుడు? అది ఎప్పుడేమైనా తపన కలిగింది? ఎప్పుడైనా దేవుడి కర్మలు చేస్తుంటాం, దేవుడి కార్యాలే చేస్తుంటాం, మంచి పనులే చేస్తుంటాం. మంచివాళ్ళవే, చెడ్డవాళ్ళవేం కాదు, తప్పుడోళ్ళం కాదు. మాటలు చెప్పిన మంచి మాటలే చెబుతాం, పనులు చేసిన మంచి పనులే చెబుతాం, ధర్మం, న్యాయం, సత్యం అన్నీ పాటిస్తుంటాం. ఇన్ని చేస్తుంటాం, కానీ ఒక్కటి అరగం. నేటిది ఎంతెంతో జ్ఞాపకాలు పెట్టుకుంటాం, ఎంతెంతో ఎన్నెన్నో పుస్తకాలు తిరిగేస్తాం. పుస్తకాల దాని అంతా చదువుతాం, అర్థం చేసుకుంటాం, మనసుకి ఎక్కించుకుంటాం, ఆహా అని ఉయ్యాలు ఊగుతాం, ఎంతో ఆనందంతో పెరిగిపోతాం. కానీ ఇవన్నీ సజ్జస్కాలం అప్పుడు అయ్యి వస్తాయి, వెళ్ళిపోతాయి. సుశాల వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఈ మూడు ఎంతసేపు ఉంటాయి? అప్పుడు ఆ శవానికి తల పెడతాడు, తలకొరి పెట్టించి అవి వెళ్ళిపోబడ్డాడు ఎట్టాడు, వెళ్ళిపోతాం. ఏముందిలేరా మా ముందు పడి ఇచ్చారా, ఎంత మంచోడు, ఏం ఇంత మంచివాడు మనం ఎక్కడ చూడలేదు. అదేంటి అని రాత్రి బాగానే ఉంటాడు రా, నాతోటి మాట్లాడాడు, అన్నం తిన్నాడట, కమ్మగా పడుకున్నాడట, అన్నం తిని చాలా నిద్రలేస్తే లేవలేదు. ఇవన్నీ చెప్పుకునేది మనం కూడా ఇంతే కదంటే. ఏమన్నాడ మట్టి కచ్చోడి మట్టి అయిపోతాడు. అది అందరికీ నిరుత్సాహపడి గుడ్లపై చూస్తా కాళ్ళు తచ్చిపోయి నడవలేక ఏందో నీరసంతో ఊరు ఆడుకుంటే ఇంటికి వస్తాడు. ఇంటికాడ కూర్చోండి పెద్దమ్మ, ఇంటికి రాగానే ఎత్తిన కూర్చోడు. పోరా బట్టు కొడుక ఏదైనా నిరుత్సాహం. ఇక చూడు, అది ఆడపోయింది, ఇది ఆడపోయింది, మరి కూడా నేను పని ఈ దూరం పోయింది, ఇప్పుడు పోవాలా, ఇప్పుడు ఎత్తుకొని పోవాలా, ఈ ఇంటికాడ ఎవడేటో పోయింది, ఆడేటో పోయింది, ఈ పిచ్చి పడుతుంది కదా. అంతే. పురాణాలు జరిగినంతసేపు విన్నంతసేపు అబ్బా ఆ భక్తుడు చూడు, ఆ భక్తుడు ప్రత్యక్షం అంటే దేవుడు, మరి మనకు కూడా ప్రత్యక్షం చేసుకుందాం, మనం కూడా చూద్దాం, మనం కూడా ఆయనతో మాట్లాడదాం. పిచ్చి మల్లు విన్నంతసేపు ఆ పిచ్చి మల్లు పురాణం విన్నంతసేపు. పురాణం అయిన తర్వాత లేచామని ఇంటికి వచ్చాము, పడుకొని నిద్రపోయాము, తెలా లేచి పైకి ఎళ్ళు నేను అది ఎటో పోయింది, మారిపోయింది. నేను నిన్న రాత్రి నిన్న పురాణం ఎడిపోయింది పోయింది. ఆ ఎన్నంతసేపు మట్టుకు నేను కూడా ఎట్టుండాలి, నేను కూడా ఎటు చేయాలి, నేను కూడా దేవుడిని చూడాలి, నేను కూడా భగవన్నామం జపం చేయాలి, తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, ఇవన్నీ అనుకుంటున్నాం. అయిపోయి ఇంటికి వచ్చినా కదా దాన్ని పోయింది, ఇది తగులుకుంది. ప్రొసీడ్ వైరాగి. ప్రసవం ఎదుర తెలియంది ఎవరికి? అందరికి తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు. ఆ బాధపడేటప్పుడు దేవుడు నేను పెళ్లి చేసుకున్నాడు, పుణ్యాన్ని పెళ్లి చేసుకున్నా, ఈ బాధ ఏంటో తట్టుకోలేక నాకు ఇక్కడ వద్దు పిల్లలు, నేను ఇక్కడ కానను అని పూర్తి వైరాగ్యం కలుగుతుంది. ఇది మా ఆయన మొక్క చూడండి, నేను ఇక్కడ
దగ్గర కూడా రాదు ఈయన అని అంత బాధ కలుగుతుంది అంటారు. చెట్టు అక్కడ చల్లని ప్రసవం అయింది. ఆ బిడ్డను చూసుకొని ఇక ఆనందపడుతూ సంతోషపడుతూ పాలించుకుంటూ పెంచుకుంటూ ఒక నెల గడిచిపోయింది. ఇంకో నెల గడిచిపోయింది అన్నట్టు వెళ్ళాలి. ఈ పొరిట్లో ఎటు పోవటానికి లేక, ఇంట్లో నుంచి బయట పోవడానికి లేక బిడ్డనే చూసుకుంటూ పుట్టి బాధతోనే శరీరం వచ్చారక అలానే ఉంటూ అప్పుడేమో ఈ ఉత్తరాలు బాధనే పడలేదు దేవుడు అని ఏడ్చిందా? మొగుడు ఇంట్లోకి పెదరా రాకపోతే ఇంటికి అది పొద్దుగా వచ్చాడు అనుకో, ఏడవ ఈయన వస్తాడా? అబ్బో ఇప్పుడు మన మాట వినడు. ఏడాడు తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎంతమందితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో ఎరగబడ్డ అవుతున్నాడో. ఇది ఇంటికి వస్తే ఎక్కడ పోయా రానిచ్చారా? రానిచ్చారా? అప్పుడే వచ్చావా? ఇక కష్టపడి మాట్లాడతాపోయా, ఇక కష్టపడి డౌకుందాపోయా. ఏ మాట్లాడకపోతే ఇందాక నన్నాడు వద్దో దేవుడు అని కొట్టుకొని వచ్చితే ఇప్పుడు ఎందుకు పెట్టి మూడో నెల వచ్చింది. మళ్ళీ మొగుడు కావాలి. ఈ ఎప్పుడన్నీ పోయినాయి, ఈ బాధ అన్ని పోయినాయి, అవసరం అన్ని పోయినాయి, ఆ చస్తానన్న బాధ పోయింది, భయం పోయింది, మళ్ళీ మొగుడు కావాలి. ఏది వైరాగ్యం? ఇలాంటి వైరాగ్యాలతో పనులవుతాయా? ఇలాంటి వైరాగ్యాలతో దేవుడు కనపడతాడా? సజ్జస్కారం అది వైరాగ్యం. అప్పుడు అట్లగాదు, శాశ్వతమైన వైరాగ్యం కలగాలి. ఆ శాశ్వతమైన వైరాగ్యం దేని మీద కలగాల? మొట్టమొదటి తన శరీరం మీదనే కలగాలి. శరీరం మాంసము, రక్తము, కండలు, ఎనికలు, నరాలు, పేగులు, ఇంత తప్పితే ఏమన్నా ఇట్లా దీన్ని చూసి ఎందుకు ముచ్చిపోతాం? నేను అందంగా ఉండలేనబ్బో, ఉండాలా లేనా అని అర్థం పెట్టుకొని మొక్కం ఇడిదిప్పి చూసి, అడుగుప్పి చూసి, పైన చూసి, కింద చూసి, 4 దిప్పు చూసుకుంటా అర్థం పెట్టి. ఎందుకో? దేనికోసం మరి? నేను బాగుండాలా, నేను అందంగా ఉండాలా, ధ్యాస పెట్టుకొని చేస్తాం కాదు. చూసుకోకపోతే ఎట్లా అని అనద్దు. చూసుకో, చదువుకో, బొట్టు పావలు తీసుకో, చదువుకునే దానికి అర్థం చూసుకోవాలి, బొట్టు పెట్టుకునే దానికి అర్థం చూసుకోవాలి. నేను బాగున్నానా లేదా, నేను ఇట్టుంటే బాగుందా, అట్టుంటే బాగుందా, ఇది కట్టుకుంటే బాగుందా, అది కట్టుకుంటే బాగుందా, కాకి పెట్టుకుంటే బాగుందా, బొట్టు పెట్టుకుంటే బాగుందా, ఈ బొట్టు బాగుంటుందా, ఆ బొట్టు బాగుంటుందా, దీనికి అర్థం చూసుకునేది. మన శరీర వ్యవహారం కూడా అలానే, మన జీవిత వ్యవహారం కూడా అలానే. ఏదో బయట సుమ్మర్లన్నీ చూస్తున్నాం, బయట ఉండే దానితో ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. మనలో ఉండే ఆనందాన్ని మనం ఎరగం. మనలో ఒక ఆనందం ఉన్నది అనేది మనకు తెలియదు. స్వయవ్యక్తంగా దాని ఇచ్చగా ఆనందం అనే అమృత భాండాగారం మన హృదయం నిండా నిండుకొని ఉంది. ఆత్మప్రకాశం శరీరం అంతా నిండుకొని ఉంది. ఓంకారం శరీరం అంతా నిండుకొని ఉంది. దాన్ని విందామని, దాన్ని చూద్దామని, ఆనందాన్ని అనుభవిద్దామని ఇది లేదు. బయటకు ఉన్న దాని మీద సంతోషపడాలని, ఆనందపడాలని.
భర్త నుంచి భార్య సంతోషపెడితే భార్య నుంచి భర్త సంతోషపెట్టి పిల్లకాయలు చూసుకొని తల్లిదండ్రులు ఇద్దరు సంతోషపెడితే డబ్బులు చూసి సంతోషం, బంగారం చూసి సంతోషం, ఈ బయట ఉన్న వస్తువులు చూసి సంతోషపెడుతున్నాం. మనలో వచ్చి చూసి సంతోషపెట్టేది ఇప్పుడు మనలో అంతులేని ఆనందం ఉంది. అది ఎంత అంత అని చెప్పడానికి కలిగిన ఆనందం ఉంది. అంతులేని ప్రకాశం ఉంది. చెవులు పట్టరానటువంటి ఓంకారం ఉంది. అది పూర్తిగా వినసాగిందంటే వినపడసాగిందంటే చెవులు బతకవు, తలకాయ బతకవు. రుద్రో దేవుడు ఈ వ్యాధి చేస్తారు అనుకున్నారు ఆయన అంతటి శబ్దం ఉంది. అతి క్రమేపు కాలుకొచ్చి కమ్మగా హాయిగా ఆనందంగా వింటూ తనమేత ఎన్ని మైమరిచి ఆ ఓంకార నాదాన్ని వింటూ ప్రకాశాన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని ఉటకలేస్తూ వాడు తన్మయత్వం నిండి ఉంటాడు మహాత్ముడు. అలాంటి స్థితి మనకెప్పుడు రావాలి? మనకెప్పుడు తెచ్చుకోవాలా లేదా, వద్దా లేదా, కావాలా లేదా? కావాలి అయ్యా తొందరగా వదిలిపెట్టి పడుకోని ఎవరవుతుంది అనుకుంటున్నాడు. సరిపోయింది ఇప్పుడు మాకు, సరిపోయింది చాలా చెప్పేది భజన చేసి మళ్ళీ నువ్వు ఒకటి పెట్టుకొని చెప్పను వదిలిపెట్టి దామే చూస్తున్నావు నిద్రవుతుంది బాగా మరి అలా కాదు. నిద్రపోవచ్చు, నిద్ర రేపోదాం, ఇవాళ దేవుడిని చూద్దాం అనుకోవచ్చుగా. ఇవాళ దేవుడిని చూద్దాం రేపు పోదాం లేదా అనుకోవచ్చుగా. ఆహా, ఇవాళ నిద్రపోదాం రేపు చూద్దాం దేవుడిని. నిద్రతో తింటాడు. నేను ఎప్పుడు బతికేది నువ్వు 100 కేజీల మనిషిని ఆమెను కొమ్మ దుక్కుంటే నిద్ర దెబ్బకు పడిపోతాడు ఈ నిద్రకి. ఎంత అన్యాయంలో ఉన్నాం మనం, ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఆలోచించండి. ఇంత మనిషిని నిద్ర మళ్ళీ తెలియదు, అది ఎట్లదో తెలియదు, దాని రూపం ఏందో తెలియదు, దాని రుచి ఏందో తెలియదు, అది ఎంత పెద్దదో ఎంత చిన్నదో తెలియదు. కానీ మన కళ్ళలోకి వచ్చిందంటే ఇక శరీరం మొత్తం కూరబడేసిపోతుంది. దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు. ఈ నిద్రకి మించిన 100 ఆనందం ఒకటి ఉంది మన లోపల. నిద్ర కన్ను మూసిన నిద్ర అన్నటువంటి ప్రకాశం ఉంది. ఎన్ని విధాలుగానో శబ్దాలు వినపడుతుంటే ఓంకార శబ్దాలు ఆనందంగా వింటూ కూర్చోవచ్చు. నిద్రపోకుండా తెల్లవారు వింటూనే ఆ ప్రకాశం చూస్తూనే ఆమెను పట్టుకోవచ్చు. నిద్ర లేదు నిప్పుడే, నిద్ర లేదు వాళ్ళకి. మనం కమ్మగా పట్టుకొని వాడి దాంట్లో పడుతుంటే మనం నిద్రలో పడుకుంటాం. ఇది మా పని కాదు. చూడాలి, మనం కూడా ఆత్మను చూడాలి, దేవుడిని చూడాలి. మనలో ఉన్న ఆత్మదేవుని చూస్తే గుళ్ళో ఉన్న దేవుడు ఒప్పుడు బలుగుతాడు. మనలో ఉన్న ఆత్మ ప్రత్యక్షం చేసుకోండి. ఆత్మ ప్రకాశాలు చూస్తుండండి. చూస్తూ పోయి దేవుడికి ఎదురుగా నుంచోండి, గుడి ముందు నుంచోండి. దేవుడు చూస్తాను, నుంచోండి, చూడండి, ఇది కూర్చొని చూస్తుండండి. ఈ ఆత్మ ప్రకాశం, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి
దాంట్లో నిమగ్నం అవి చూస్తూ ఉండేటప్పటికి దేవుణ్ణి ఆయన అంటాడు, నువ్వు నేను ఒకటేలే, నువ్వు నేను ఒకటే, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని పిలుస్తుంటాడు. ఇలా గుళ్ళో పోవటం కాలేదుగా మనం ఈ గ్రామంలో పోయినదిగా, పోతే మనకం పోవట్టు మనకి నాకు నువ్వు నేను ఒకటి అన్నాడు దేవుడు. అంటాడంట. మనం ఎప్పుడో రక్షించిపోయామా? పొందాలి, దేవుణ్ణి చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మలోనే చూడాలి, ఇప్పుడే చూడాలి. ఈ తపన, ఈ పిచ్చి ఆరాటం ఉండాలి. మన జన్మలు కడిగేస్తాయి. ఈ ఆరాటం, తపన, ఈ ఆసక్తి ఇది ఇలా హృదయం మీద లేకుండా బయట ఎన్నిటి మీద ఎన్ని ఆరాటాలన్నా పెట్టుకో, అదంతా ఉడితే ఏమన్నా చేయి, బయట చేసుకుని బాగుతాం, అంతా ఒట్టిదే. ఆఖరికి అంతా ఒట్టిదే, అంతా శూన్యమే, అంతా మాయే. కానీ శరీరం కోసం దేవుడు శరీరం ఇచ్చాడు కాబట్టి ఈ శరీరం కోసం దీన్ని నిలుపుకోవటానికి కర్మలు చేసుకోవాలి. కొంతవరకు కర్మలు చేసుకుంటూ భగవన్నామం మర్చిపోకుండా, దేవుడిని మర్చిపోకుండా హృదయంలో పెట్టుకొని ఆయన కంట చూస్తూనే, పనులు చేస్తూనే, చేసుకుంటూనే ఉండాలి. ఏళ్ళకంత తినాలి, ఏళ్ళకంత నిద్రపోవాలి. దేవుడి కోసమే ఏ చేసినా చెయ్యాలి. నిద్రపోయిన దేవుడి కోసమే పోవాలి. అన్నం తిన్నా దేవుడి కోసమే అన్నం తినాలి. ఏదైనా పని చేసినా అన్నం కోసం దేవుడి కోసమే పని చేయాలి. ఏం చేసినా దేవుడి కోసమే చేయాలి అనేది మనసులో పడిందంటే నిద్రపోయిన ఒకటే, నిద్రపోకపోయిన ఒకటే. కానీ నిద్ర వస్తుందా అంటే రాదు. అప్పుడు సచ్చినా రాదు. కరకడ పడుకుంటారు కళ్ళు మూసుకొని. అంటే మహాత్ములు వాళ్ళకి నిద్ర లేదు. ఎందుకని అంటే ఆత్మను చూశారు కాబట్టి. ఆత్మకి నిద్ర లేదు. ఆత్మ తనైనాం, మనమే ఆత్మస్వరూపం అయినాం. ఆత్మకి నిద్ర లేనప్పుడు నీకు నిద్ర ఎక్కడిది? అజ్ఞానంతో కూడుకునే నిద్ర లేనే లేదు. కాబట్టి నిద్రను జయించండి. ఎంతమంది నిద్రపోయారు ఇప్పుడు బాగా? ఒక నిద్రపోయి హాయిగా ఇప్పుడు ఒక నిద్రపోయి చేశారు చాలా మంది. నేను చెప్పి ఏడుపోయింది. ఈ కాస్తోడి నిద్ర ఒక్క అరగంట నిద్ర పిలుపుకోలేకపోతే ఏం చేయాలి చెప్పండి? తర్వాత నిద్రపోవచ్చుగా ఏమైనా పడుకొని ఒక్క అరగంట సేపు కూర్చోలేరా? అంత బాధ వచ్చిందా? నిద్ర అంత తీయగా ఉందా? ఏం చేద్దాం, తీయగానే ఉన్నా అన్నారు. మాకు తీయగానే ఉంది. సరే, ఆ విధంగానే ఓంకారం చేద్దాం. హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారమైన చరాచరం తత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జగదం కేవలం జ్ఞానం వృత్తిం జ్ఞానాతీతం ఏకనిత్యాయమలమచలం సర్వధీ సాక్షిభూతం త్రిగుణాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. హరి ఓ
అనకుండా నిటారుగా కూర్చొని కొంచెం నిద్రను పక్కన పెట్టి కాకుతోని తర్వాత పైన వేసుకోవచ్చు నిద్రని 2 చేతులు పెట్టి వేసుకోవచ్చు నిద్ర. ఒక్కరు ఇప్పుడు పక్కనెట్టి నిటారుగా కూర్చొని గురువు మధ్య స్థానంలో దృష్టి నిలిపి అక్కడ ఏం కనపడుతుందో, చెవుల్లో ఏం కనపడుతుందో వింటూ కూర్చోండి. దాని చూస్తూ దీన్ని వింటూ ఏ వింటుందో ఆలోచిస్తూ కూర్చోండి. కొన్నాళ్ళకు కూర్చొని ప్రకాశం బయటపడుతుంది. తల అని స్వాతి మేకులు వేసిన ప్రకాశం బయటపడుతుంది. ఓంకారాన్ని కూడా చేస్తూ ఎట్లా చేస్తారు అంటే శబ్దాన్ని అంటూ లోపలికి పోవాలి. శబ్దం ఆగిపోయే స్థితికి పోవాలి. అలా కొన్ని రోజులు సాధన చేసామంటే ఈ శబ్దం మనం చేసే శబ్దమే అంటే ఇప్పుడు మన హృదయం నుంచి వచ్చేది గుండెలో శబ్దం. కొన్ని రోజులకి అలా కాదు. అలా చేయను వెన్నెముక ద్వారా కింద ఆధార స్థానాన్ని ఇచ్చి ఆధారం అనాహతం విశుద్ధం విజ్ఞేయం సహస్రం వెన్నెముక ద్వారా వాడిని కదిలించుకుంటూ వాడిని దర్శనం చేసుకుంటూ ఒక ధ్వని బయలుదేరుతుంది. దాని కింద భూమి నేల పుట్టినట్టు ధ్వని కలుగుతుంది. అది క్రమేపి పైకి వస్తుంది సహస్రాన్ని. అక్కడనే చివరిలో దిగుతుంది. ఇక కింద నుంచి వింటూనే చివరిలో వినపడుతుంది. ఇలా ఉంటుంది. ఇలా సాధన చేయండి. నిరపోతులు ఎవరు ఎట్లా ఆ పక్క యువతాలు ఏదో సంఖ్య అది ఎట్లున్నది. తీయనుందా, చప్పగా ఉందా, చేదుగా ఉందా, ఒగురుగా ఉందా, కారగా ఉందా, బరువుగా ఉందా, తేలిగ్గా ఉందా, పొడుగ్గా ఉందా, పురుషగా ఉందా? చెప్పండి. లావుగా ఉందా, సన్నగా ఉందా? కొంచెం చెప్పండి. దాని సంగతి లేదు. మీ కలిగి కాబట్టి నా మీద పడి నేను మాట్లా ఏదైనా మైదాను ఒట్టి పేర తక్కువ కూడా మైదాను అవి మైదాను దీన్ని ఎంతైనా 30 నా మీద పడి ఏడాదికి వచ్చింది.
చచ్చినా రాదు నా దగ్గర. మీరు నా దగ్గర ఒక నా మీద చేసినా నా దగ్గరకు వచ్చి చచ్చిపోయింది. మరి నిజం ఏం చెప్పచ్చు ఎట్లా? నేను ఎదురుపోయి అన్నాడు ఏం తెలుసా? నిజంగా చెప్తాడా మీకు? అబద్ధం చెప్పిందా? నమ్ముతారా నమ్మరా? చెప్తా. నేను పుట్టినాక 5 సంవత్సరాలు నిద్రపోయా. నాకు తెలియదు అప్పుడు దాకా. ఇక అక్కడి నుంచి నాకు నిద్ర లేదు. 60 సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను నిద్రపోయి. ఏమైంది ఇప్పుడు నా నిద్ర? నేను నిద్రపోక చచ్చానా? మీరు నిద్రపోయి బతుకుతున్నారా? అంటే ఇంకా ఎక్కువ వేడు బతుకుతారే మీరు నిద్రపోయి. నిద్రను జయించండి. నిద్రే పరమ అజ్ఞానం. ఒక్కసారి కంట్లో ఆ వెలుతురు పడింది అంటే ఇక నిద్రరాదు, చచ్చిపోయింది. అది చిన్నప్పటి నుంచే నీకు ఆ వెలుతురు కంట్లో పడిందా అని మీరు అనొచ్చు. చిన్నప్పటి నుంచే పడి కళ్ళు మూసుకుంటే నాకు చీకటి లేదు. చిన్నప్పుడు నుంచి లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. 5వ సంవత్సరం అప్పుడు తిరిగి ఇప్పుడు నేను చదువుతాను. నాకు 5వ ఏడు. అప్పుడు కళ్ళు మూసుకుంటే ఎట్నే ఉంది, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అట్నే ఉంది. కళ్ళు మూసుకునే వెళ్తే కళ్ళు తెరిచినా వెళ్తున్నాయి. కళ్ళు తెరిచి చూసే వెళ్తురు కంటే కళ్ళు మూసుకొని చూసే వెళ్తురు ఆనందంగా ఉంది, ఎంతో ఎక్కువగా ఉంది. ఇది ఎంతో తక్కువగా ఉంది. కళ్ళు తెరిచి చూసే ఈ వెళ్తురు ఇది ఎంతో తక్కువ, అది ఎంతో ఎక్కువ. అది ఎంతో ఎక్కువైనప్పుడు ఎదురొచ్చుదా? ఆలోచించండి. చుట్టూ ఒక రోజు పట్టుకుని చుట్టూ 4 లైట్లు పెట్టు, నండెత్తురు ఒకటి పెట్టు, పట్టుకొని ఆ రోజులో కడుపు తెచ్చి పైకి చూసినా వెళ్తాయి, ఇల్లు చూసినా వెళ్తాయి, అడు చూసినా లైటే, ఇల్లు చూసినా లైటే, వెనక చూసినా లైటే. 4 లైట్లు పైన ఒక లైట్ పెట్టుకుంటే ఇంక నిద్ర వస్తుందా? ఏందో ఇక ఉండలేకుండా ఎప్పుడెప్పుడు దాకా వస్తుంది. మర్చిపోయి ఈ లైట్ సగం కూడా మర్చిపోయి అప్పుడు వస్తుంది. కానీ ధర్మది కాదు, ఉండే కొద్ది ఇంకా రేగిపోతున్నది, వెళ్తుంది. కానీ ఇవన్నీ మీరేం అబద్ధం అనుకోవద్దు. మీరు కూడా చూడాలి, ఓంకారం వినాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి, ఆత్మప్రకాశాన్ని చూడాలి. మనం చేస్తుంది అందుకు, ఇప్పుడు యజ్ఞాలు చేస్తుంది అందుకే, భజనలు పురాణాలు వింటుంది, భజన చేస్తుంది అందుకే, పురాణాలు వింటుంది అందుకే, సత్సంగాలు వింటుంది అందుకే, గురువుల దగ్గర సేవ చేసేది అందుకే. దానికోసమే ఇవన్నీ, దానికోసమే అనేది గుర్తు పెట్టుకొని చేస్తుంటే ఏ పనుల్లో చెయ్యి దైవకర్మగారి మారిపడ్డాడు. సంసారం చేసే పనులు మొత్తం అంతా దైవకర్మగానే మారిపోయింది. జ్యోతి స్వరూపులై వెలుగుతారు. చౌపుట్టుకు లేని అమరత్వాన్ని, అమృత తత్వాన్ని పొందుతారు. ఇది ఒట్టిది కాదు, గట్టిదే. నేను నిజమే చదువుతున్నాను, అబద్ధం చెప్పను. సరే నా పని